బాబాయ్ ఇప్పుడు చేనేతలకైతే రాష్ట్ర ప్రభుత్వం రేపు ఉచిత విద్యుత్తును అందిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అంటున్నారు. అది మీకు ఉపయోగపడే విధంగానే ఉంటదంటారా? ఉపయోగపడిద్దయ్యా. ఎందుకంటే ఇంటద్దెలు కట్టుకోవడం మరి ఇది కట్టుకోవాలంటే మరి కొంతవరకు ఉపాధి కల్పించినట్టే మాకు అది. అలాగే మనకి ఇది 25,000 అన్నది కూడా 10 సంవత్సరం ఇస్తే ఏదో కొంత కాకపోయినా కొంతన్నా ఉపయోగపడతా ఉంటాయి. ఇది పోయిన సంవత్సరం 25,000 ఇచ్చినలాగా ఈ సంవత్సరం కూడా ఇస్తే మాకు ఏదో ఒకటి జీవనం కల్పించినట్టు అవుద్ది. ఇక నారా లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవచ్చు మా చేనేత వర్గం తరఫున. అంటే ఇప్పుడు మనకి గతంలో చూసుకుంటే ఈ పట్టు ముడి సరుకులు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం కూడా ఇప్పుడు పెరిగే పరిస్థితి ఉందా లేకపోతే ఏమైనా తగ్గే అవకాశం? తగ్గే సూచనలు అనేది లేదు, తగ్గే అనేది లేదు, పెరగడమే కానీ తగ్గడం లేదు. ఇప్పుడు పుట్టిన పిల్లగాడు పెరగాల్సిందే కదా, నిత్యావసరం పెరగాల్సిందే కదా. మరి రైతులు శుభ్రంగా ఉండాలంటే అన్ని కృతులు సవ్యంగా ఉంటే వాళ్ళు బాగుంటారు, తర్వాత చేనేత బాగుంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే సంక్షేమం కలిగిద్దో మాకంతే. వానలు బాగా పడినాయి అనుకోండి, పనులు సాగవు, జీవనం కష్టం. మరి అన్నీ సక్రంగా ఉంటేనే ఈ న్యాయం జరిగిద్ది. అది సాయంత్రానికి 300 అంటే బటాబటీగా వస్తాయి. అంటే మనం గతంలో చూసుకుంటే ధరలు పెరిగిపోవడం వల్ల చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు చాలా కుటుంబాలు కనీసం కుటుంబాన్ని కూడా పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూసాం. అలాంటి పరిస్థితి ఇంకా ఉందా లేకపోతే కొద్దిగానే కొంచెం పర్వాలా మెరుగైనయ్యా, కొంచెం పర్వాలా. ఎందుకంటే మన నారా లోకేష్ గారు వచ్చి అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు మన సైడు వారంటీలు కానీ ఎవరన్నా కానీ కొద్దిగా ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. పర్వాలా. అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. మళ్ళీ ఏమో చేనేత వస్త్రాలపైన GST కూడా ప్రభుత్వమే భరిస్తానంటుంది. అసలు ఇది సాధ్యం అయ్యిద్ది అంటారా? సాధ్యం అయ్యిద్దంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు ఉండదుగా. ఇప్పుడు రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, మనం చేయాలంటే చేయలేం కదా. ఏదైనా రాజ్యాంగం అనేది వాళ్ళు మంత్రులు చేయాల్సిందే కానీ సామాన్యుడు చేసేది కాదు కదా. అయితే చంద్రబాబు ఏమంటున్నారంటే ఆయన ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎటువంటి పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటున్నారు. ఈ రుణాలు అయితే మరి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? రుణాలు అంటే ఉపయోగపడతాయి అంటే మరి ఇచ్చిన తర్వాత మరి నూలు ఇది నిత్యావసర వస్తువులు ఇవన్నీ మేము నూలు ఇవన్నీ తెచ్చుకొని ఏదో సొంతంగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు సొంతంగా నేర్చుకొని మళ్ళీ మేము సహకారులకి దగ్గరికి వెళ్ళకోకుండా మాకే మేము అమ్ముకోవడానికి ఉపయోగపడుద్ది. అంటే వాటిని రుణమాఫీ కూడా చేస్తే బాగుంటుంది అంటారా? చేస్తే బాగానే ఉంటుంది. ఇక అన్నీ ఇచ్చుకొని మళ్ళీ అవి రుణమాఫీలు చేయాలంటే ఖజానా లేదుగా, అది ఎంతవరకు సాధ్యపడింది. మనం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ తీర్చుకొని మళ్ళీ మనం తెచ్చుకుంటే ఖజానా అటాగే ఉంటుంది. మళ్ళీ మనం ఇబ్బంది సంక్షోభంలో పడకోకుండా ఉంటుంది. ఇక ఆయన ఇస్తూ ఉంటాడు, మేము తెచ్చుకుంటాము అంటే అది లోటుకేగా. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బాగా ఏదో 6 నెలలు 3 నెలలు బాధలు పడి పనులు జాకపోతే అప్పుడు మనం ప్రభుత్వం మీద పడతాం, కరెక్ట్. అది పని చేసుకుంటూ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద మనం పడతాం అనేది భారం, అది తప్పది. మనం పని చేసుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి. అట్లాగే మన ప్రభుత్వం కూడా మన క్షేమాలు కానీ ఏమన్నా కానీ వారు చూడాలి. అంటే ఇప్పుడు ఈ చేనేతలకు అండగా ఇప్పుడు మీరు తయారు చేసిన చీరలని ప్రభుత్వం గిట్టుబాటు జరగకుంటే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది, వాళ్ళు చేయగలుగుతారు కూడా. మన ఇక్కడ ఆటో నగర్లో పెట్టారు కదా వాళ్ళు మగ్గాలు, లోకేష్ గారు. ఇక వాళ్ళు కుటీరం పెట్టి మన కొనుగోలు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అది జరిగితే ఇబ్బంది లేదు, చేనేత కార్మికులను ఆదుకున్నట్టే. అలా జరగాలని కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు వరకు అయితే మీకైతే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే అండగానే ఉందంటారా? అండగానే ఉంది, ఎందుకంటే మన లేదు అనకూడదుగా, ప్రభుత్వం అండగానే ఉంది. ఇప్పుడు మన మంగళగిరి వచ్చేసి ఎమ్మెల్యేగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గానీ మంత్రి గానీ బాగానే సమర్థవంతంగానే పనిచేస్తున్నారు. బాగానే చేస్తున్నారు.
పర్వాలా, ఎందుకంటే కుర్రవాడైనా మంచి చలాగ్గాని అన్నిటిలో ఆదుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, చేయాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మంత్రిగా అటు విద్యాశాఖ మంత్రి చూస్తున్నారు, ఇటు ఐటీ శాఖ మంత్రి చూస్తున్నారు. ఆ హడావుల్లో నియోజకవర్గాన్ని ఏమన్నా వదిలేశారా? ఏం లేదు ఎవరు పిలిచినా వస్తున్నాడు, కొద్దిగా హామీలు చేస్తున్నాడు, కొన్ని పనులు కూడా అవుతున్నాయి. ఎందుకంటే అన్నీ ఒకసారి అవ్వాలన్నా అవ్వగా. ఇప్పుడు మనకు 5 ఏళ్ళు సరిగా ఉండయా, అలాగే వెనక ముందు జరుగుతూ ఉంటాయి. అంటే అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం బాగానే ఉంది, బాగానే ఉంది, పర్వాలా, సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగాలనే కోరుకుంటున్నాం.